This video is for educational and informational purposes only. Please do your own research before applying. కొద్దిసేపటి క్రితమే 2025 ఇయర్కి సంబంధించి సెయిల్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ 50,000 స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేసి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,33,000కి పైగా జీతం అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్ ఒక్కసారి కొడితే లైఫ్ సెట్ అయిపోయినట్లే. సో చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్, బెస్ట్ శాలరీస్ ఉండే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు హిందుస్థాన్ సంస్థ నుంచి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేయడానికి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా 10+2 అర్హత ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ అయితే 2025 ఇయర్కి సంబంధించి సెయిల్ వాళ్ళు ఎంటీటీ లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.sailcareers.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఎంటీటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఇది ఒక గవర్నమెంట్ పిఎస్యూ జాబ్ అనమాట, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సెలెక్ట్ అయితే అక్రాస్ ద ఇండియా మీరు పోస్టింగ్ పొందొచ్చు. సో మన సొంత రాష్ట్రాల్లో ఉన్న సేల్స్ సంస్థల్లో కూడా పోస్టింగ్ పొందొచ్చు కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. శాలరీ డీటెయిల్స్ చూడండి. మీకు ఫస్ట్ అప్లై అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ మీకు 50,000 స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేశాక E1 గ్రేడ్ ప్రకారం మీకు బేసిక్ పేనే 60,000 ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, పర్క్స్, మెడికల్ ఇంకా సెల్ఫ్ అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెడికల్ అలవెన్సెస్, లీవ్ ఎన్కాష్మెంట్, పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సంవత్సరానికి మీరు 16 నుంచి 17 లక్షల జీతం అంటే మంత్లీ ఈజీగా 1,33,000కి పైగా జీతం పొందొచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా జాబ్కి ఎలిజిబుల్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ చూడండి. ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 5th డిసెంబర్ 2025 కల్లా మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అలాగే ఖచ్చితంగా మీరు 5th డిసెంబర్ 1995 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. డేట్స్ అయితే ఖచ్చితంగా వర్తిస్తాయి. ఒక్క డే అటు ఇటు ఉన్న ఎలిజిబుల్ కాదు, క్లియర్గా చూసుకోండి. అలాగే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ 28 ఇయర్స్కి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళు అయితేనేమో 3 ఇయర్స్ కాబట్టి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 to 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ వాళ్ళకైతే అప్ టు 45 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ అయితే టోటల్ 124 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిఫరెంట్ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నవి. కెమికల్లో 5, సివిల్లో 14, కంప్యూటర్లో 4, ఎలక్ట్రికల్లో 44, ఇన్స్ట్రుమెంటేషన్లో 7, మెకానికల్లో 30, మెటలర్జీ 20 ఇలా టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా 124 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఖచ్చితంగా మీరు ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. కింద ఇచ్చిన డిసిప్లిన్స్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి 65% ఆఫ్ మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది. డిసిప్లిన్స్ ఏవేవంటే కెమికల్లో, సివిల్లో, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా మెకానికల్ లేదా మెటలర్జీ ఈ డిసిప్లిన్స్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అది
అది మాత్రం క్లియర్‌గా చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్‌లోనే ఫస్ట్ సీబీటీ ఆన్‌లైన్‌లో ఎంసీక్యూ టైప్‌లోనే సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ సెంటర్స్ ఏంటివో కూడా చెప్తాను కాబట్టి మన స్టేట్స్‌లోనే చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. 200 క్వెషన్స్ ఉంటాయి. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు జీడీ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్‌గా మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది నార్మల్‌గా పర్సన్ ఫిట్ ఉన్నాడా లేదా అని చూడడానికి చేస్తారు. మీకు ఏమి ఇట్లా అంటే ఆర్మీకి గానీ, పోలీస్‌కున్నట్లయితే ఏమీ ఉండదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ పార్ట్ 1లో మీకు డొమైన్ నాలెడ్జ్ నుంచి అంటే రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. 100 క్వెషన్స్, 40 మినిట్స్ డ్యూరేషన్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్. ఈ ప్రతి టాపిక్ నుంచి 25 క్వెషన్స్, 80 మినిట్స్ డ్యూరేషన్. ఇలా మీకు 2 సెక్షన్స్‌గా డివైడ్ చేశారు. డొమైన్ నాలెడ్జ్ సెపరేట్, జనరల్ సెపరేట్. ఫస్ట్ దాంట్లో 100 క్వెషన్స్, సెకండ్ దాంట్లో 100 క్వెషన్స్. ఫస్ట్ దానికేమో 40 మినిట్స్, సెకండ్ దానికేమో 80 మినిట్స్. ఇలా మీకు ఎగ్జామ్ టోటల్ 120 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు ఏ సెంటర్ దగ్గర అనిపిస్తే ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఆ సెంటర్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూడండి. నోటిఫికేషన్ మీకు యాక్చువల్గా 12th నవంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. కాకపోతే అప్లికేషన్ మాత్రం మీకు 15th నవంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 5th డిసెంబర్ 2025 వరకు చేసుకోవచ్చు. మీకు ఇంకా 15th నవంబర్ రోజు అంటే మీకు రఫ్గా ఈరోజు ఎలా ఉంటుందో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్తాను. డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం మీరు 15th నవంబర్ రోజు డీటెయిల్ వీడియో చేస్తాను. మీ రెస్పాన్స్ని బట్టి మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో ఆ రోజు చేయడానికి చూస్తాను. అప్లై చేసుకున్న వాళ్ళకి జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు అప్డేట్ అనేది త్రూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ అప్డేట్ చేస్తారు. మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 300 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 1050 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీ అనేది అఫీషియల్గా సెయిల్ వార్ ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే అయితే చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. నేను చెప్తాను రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.sail.co.in కానీ లేదా sailcareers.comకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్స్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో కెరీర్స్లో అప్లై ఆన్లైన్లోకి వెళ్ళి ఓటీఆర్ చేసుకోవాలి. ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్. ఆల్రెడీ ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఓటీఆర్ చేసుకునే వాళ్ళు ఓటీఆర్ చేసుకున్నాక లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేశాక మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ పే చేస్తే అప్లికేషన్ని సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అప్లికేషన్ ఫీది, అప్లికేషన్ ఫామ్ 2 డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు sail.co.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో కెరీర్స్లోకి వెళ్తే మీకు ఆ లింక్ అప్లై లింక్ అనేది కనిపిస్తుంది. ఇంకా అప్లై లింక్ అనేది 15th రోజు యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇంకా లింక్ అయితే యాక్టివేషన్లో లేదు. 15th నవంబర్ రోజు మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి. మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు జనవరి, ఫిబ్రవరిలో అలా ఎగ్జామ్స్ గురించి అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద పనిచేస్తున్న సెయిల్ వాళ్ళు అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు 124 మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి మంచి జాబ్ చేయాలనుకుంటే, మంచి శాలరీ ఉండే గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.